నమస్తే, వెల్కమ్ టు టైమ్ 24/7 టీవీ. చూసుకున్నట్లయితే బీసీలు అందరూ కూడా బీసీ నాయకులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ రిజర్వేషన్ సాధన కోసమే బీసీ ధర్మ పోరాట దీక్షను అయితే చేస్తున్నారు అనమాట. మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర ఇప్పుడు వర్కింగ్ చైర్మన్ ఉన్నారు, జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు. మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే బ్రదర్. ఎట్లుంది అసలు బీసీలందరూ కూడా, బీసీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బీసీ ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు అనమాట. ఎట్లుండబోతుంది? 100% ఈ ధర్మ పోరాట దీక్ష ఢిల్లీకి సెగదాకబోతుంది. బంధు ద్వారా బీసీల దమ్మేందో బలమేందో బలగమేందో చూపించడం. 136 కులాలు, 60% జనాభా. మేము ఊరుకుంటామా? 42% ఇయ్యమంటే మీ తాత జాగిరా, ఓన్ అయ్య జాగిరా, ఎవరి దాంట్లోకి వెళ్ళి ఎవరి వాట గుంజుకుంటున్నామా? బిడ్డ, ఎస్సీ ఎస్టీలకు జనాభా ప్రకారం ఇచ్చారు, ఇవ్వాల్సింది 100% మా సోదరులకు ఇవ్వాలి. అగ్రవర్ణాలకు వాళ్ళు 9% ఉంటే 10% ఎట్లు ఇచ్చారు? ఎవనయ్య సొమ్మని ఇచ్చారు. మేము 60% ఉంటే మేము 60% రావాలి మా వాట, కానీ 18% వదిలేసినాం. 42% ఇవ్వమంటే కూడా మీకు నొప్పెందుకు? కాబట్టి ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అష్టాంగ ఆందోళన కార్యక్రమంతో బీసీ జేఏసీ ఒక కార్యాచరణ రూపొందించింది. బీసీ జేఏసీ కార్యాచరణ ద్వారా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మెడలుంచడానికి కార్యాచరణ తీసుకున్నాం. ఖచ్చితంగా ఇవాళ 33 జిల్లాల్లో 119 నియోజకవర్గాల్లో అన్ని మండల కేంద్రాల్లో ధర్మ పోరాట దీక్షలు స్టార్ట్ అయినాయి. మొన్న సెప్టెంబర్ 18 నాడు రాష్ట్ర బంద్ చేసినాం. మొన్న 6వ తేదీ నాడు పూలే అంబేద్కర్ విగ్రహాల ముందు నిరసన వ్యక్తం చేసినాం. అదేవిధంగా ఇవాళ ధర్మ పోరాట దీక్షలు చేస్తున్నాం. మళ్ళీ రేపు 16వ తారీఖు నాడు రన్ ఫర్ సోషల్ జస్టిస్ పేరుతోటి రన్ మొదలు పెడుతున్నాం. ఆ తర్వాత 18వ తారీఖు నాడు ఎంపీలతో ములాఖత్ పెడుతున్నాం. అదేవిధంగా ఇవాళ 23వ తారీఖు నాడు అఖిలపక్ష సమావేశం పెడుతున్నాం. డిసెంబర్ మొదటి వారంలో 1000 మందితోటి పార్లమెంటును దిగ్బంధం చేయబోతున్నాం. డిసెంబర్ 3వ వారంలో ఇలా బస్ యాత్ర చేపట్టబోతున్నాం. జనవరి చివరి వారంలో 1000 వృత్తులు కోట్ల గొంతులు అనే నినాదంతో హైదరాబాద్ను 10 లక్షల మందితో దిగ్బంధం చేయబోతున్నాం. ఎందుకు అసలు బీసీ రిజర్వేషన్ ఆగిపోవడానికి గల కారణం ఏంది? ఎవరున్నారు అనుకోవచ్చు? పార్టీల దొంగ నాటకాల వల్ల, ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేకపోవడం వల్ల ఈ రిజర్వేషన్లు అయిపోతున్నాయి. అందరూ శాకారులే. రొయ్యల మూట మాయమైపోయింది. ఎట్లా మాయమైపోయింది? ఎవడు మాయం చేసిండు? ఇలా అందరికీ రిజర్వేషన్లు, అగ్రవర్ణాలకు కూడా రిజర్వేషన్ల బిల్లులు పాస్ అవుతాయి. బీసీలో ఎందుకు కావు? ఏమిటి కావు? కాబట్టి మా తడాకేందో, మా కథ ఏందో, ఈ ఉద్యమం ఏందో, మమ్ముల మర్యాదగా 42% రిజర్వేషన్లు ఇస్తే మేము మంచిగా ఉంటాం. 42% ఇవ్వకపోతే మీ పీఠాలు లాగేస్తాం. ఇంతకుముందు కూడా ఈ 42% రిజర్వేషన్ కోసమే కావాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ఇదంతా నాటకం ఆడుతున్నాడు, ఆయనే ఇస్తా అని చెప్తున్నాడు, ఆయనే ఇదంతా చేస్తున్నాడు అని చెప్పి కూడా మళ్ళీ ఆయనే కేసు వేస్తున్నాడు, ఆయన తరపుల లాయర్ కూడా మాట్లాడుతున్నాడు అని చెప్పి కూడా కొంతమంది బీసీ నాయకులు అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? ఇప్పుడు ఒక రాష్ట్రంలో రిజర్వేషన్లు అమలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం చేతిలో సంపూర్ణ అధికారాలు లేవు. ఒక నాయకుడు మాట్లాడేటప్పుడు ఏది న్యాయమో, ఏది అన్యాయమో, ఏది ధర్మమో, ఏది అధర్మమో అది మాట్లాడాలి. శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో మాట్లాడాలి. రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నది చేసిండు, కానీ ఇంకా చేయాలి. ఇప్పుడు చేసింది సరిపోదు, యుద్ధం చేయాలి. ఇప్పుడు పార్లమెంట్లో 243 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. ఇండియా కూటమి తరఫున 243 మందితోటి పోరాటాన్ని మొదలు పెట్టాలి, పార్లమెంటును స్తంభింపజేయాలి. అదేవిధంగా ఇలా రాహుల్ గాంధీ తీసుకొని ప్రధానమంత్రిని కలవాలి. ప్రధానమంత్రి టైం ఇవ్వకపోతే ప్రధానమంత్రి ఇంటి ముందరనే వంట వార్పు పెట్టి అక్కడనే కూర్చోవాలి. బీసీల కోసం కూర్చోకూడదా? రాష్ట్రపతి కలవకపోతే అక్కడనే కూర్చోవాలి. లేకపోతే మాత్రం ఇవాళ ఇద్దరు దోషులుగా నిలవైతారు. ఇప్పుడు కేంద్రము, ఇటు రాష్ట్రం. మీరు ఇద్దరు దోషులు కావద్దు. మీరు నిజంగా బీసీ రిజర్వేషన్లు అమలు కావాలంటే మీరు ఖచ్చితంగా ఇలా 2 ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయాలి. లేకపోతే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అయితే బీసీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో రిజర్వేషన్ కనుక అమలు కాకపోతే మామూలుగా ఇంతకు ముందున్న రిజర్వేషన్ తోనే ఒకవేళ ఎలక్షన్ జరిపితే వచ్చే కార్యాచరణ ఏంటి? కార్యాచరణ ఇప్పుడు అన్ని కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ జేఏసీ అందరం కూర్చొని ఈ దీక్షలో ఇంకా అఖిలపక్ష పార్టీలు, మేధావులు అందరూ వస్తారు. వచ్చిన తర్వాత మా భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. థ్యాంక్ యూ. బీసీల ధర్మ పోరాట దీక్ష చూసుకుంటే ధర్నా చౌక్ లో కూడా బీసీ నాయకులందరూ కూడా ధర్మ పోరాట దీక్షకి అయితే పాల్గొంటున్నారు అనమాట. రాష్ట్ర వ్యాప్తంగా ఇదంతా కూడా జరుగుతుంది. అసలు ఎందుకు ఈ ధర్మ పోరాట దీక్ష చేయాల్సిన కారణం ఏంటనే దానిపై కూడా మనం మాట్లాడదాం. మన దగ్గర ఇప్పుడు శ్యామ్ కుర్మా ఉన్నారు. నమస్తే. 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 ఎందుకు ఈ ధర్మ పోరాట దీక్ష చేస్తున్నారు? అయితే
బీసీలకు ఇంత ముందు కూడా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి కూడా అన్ని పార్టీలు కూడా ఏకమై చెప్పారు. అయినా మళ్ళీ మధ్యలో ఆగిపోవడం చూస్తూనే ఉన్నాం. ఎందుకు ఇదంతా ఎందుకు జరుగుతుంది? అందరు శాఖాహారులు అయితే మరి రొయ్యల ముళ్ళు ఎక్కడ పోయినట్టు నిజంగా కూడా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. మేము బంధు ఈ నెల పోయిన నెల మన 18వ తారీఖు నాడు మనం బంధు పిలిపించినప్పుడు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ సంఘాలు కానీ ఉద్యోగ సంఘాలతో సహా ప్రతి ఒక్కరు రావడం జరిగింది. బంధు విజయవంతం జరిగింది. అయితే మేము ఇక్కడ ధర్మ పోరాట దీక్ష చేయడానికి కారణం ఏంటంటే ఎక్కడైతే మనకి బిల్లులు విద్యా ఉద్యోగానికి సంబంధించి ఒక బిల్లు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 42% రిజర్వేషన్ గురించి కూడా ఒక బిల్లు ఏర్పాటు చేయడం జరిగింది. కేంద్రానికి పంపించారు. కానీ కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాలి. మరి కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావాలంటే ఏ విధంగా తీసుకురావాలంటే ఇక్కడ అఖిల పక్షాన్ని తీసుకొని పోవాలి. అసెంబ్లీలో శాసన మండలిలో అన్ని పార్టీలు ఏకీభవించినాయి, బిల్లు ఆమోదం తెలిపారు. మరి వీళ్ళందరినీ కూడా కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడం గురించి అయితే వీళ్ళందరినీ తీసుకొని పోయి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్ 9వ షెడ్యూల్లో సవరణ చేసైనా కూడా 9th షెడ్యూల్లో పెట్టిపించి ఈ 42% రిజర్వేషన్ తీసుకురావాలి. మరి దానిపైన ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పని అడుగుతున్నాం మేము. అలాగే బీజేపీని కూడా కొట్టే సూటిగా ప్రశ్నిస్తున్నాం. మీకు లేదా బాధ్యత? ఈ బీసీలు 60% ఉన్నటువంటి బీసీల పైన మీకు చిత్తశుద్ధి లేదా అని అడుగుతున్నాము. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులకు నిజంగా మీకు చిత్తశుద్ధి లేదా? మీరు ఎందుకు దీని గురించి ఆలోచించడం లేదు? 60% ఉన్నటువంటి బీసీ హిందువులం, మేము హిందువులం, బీసీ హిందువులము, మీకు అంటే నీకు లిఖనే లేదా? 9th షెడ్యూల్ పెట్టాల్సిందే, బీసీలకు రిజర్వేషన్ కల్పించాల్సిందే. బీసీలందరికీ అంటే ఇంత ముందు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేస్తామని చెప్పి కూడా స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా 42% రిజర్వేషన్ అయితే అమలు చేసింది. మళ్ళీ వాళ్ళ తరపున ఉన్న లాయర్ అంటే రెడ్డిస్ అంటే అగ్రకుల ఆయనే ఈ కోర్టులో కూడా వాదించడం కూడా చూస్తూనే ఉన్నాం. ఎలా అనుకోవచ్చు మరి? కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఇదంతా కావాలని చేస్తున్నారని చెప్పి బీసీ నాయకులే అంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు మరి? వాళ్ళు చేసే ఒక ప్రొసీజర్ ప్రకారంగా చేసారు. ఒక డెడికేటెడ్ కమిషన్ వేసారు, కులగణన చేసారు, దానికి ఒక బడ్జెట్ కేటాయించారు. ఒక కులగణన చేసిన తర్వాత అక్కడ అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ 2 సభలలో కూడా పెట్టడం జరిగింది. దాని తర్వాత వాళ్ళ వెనకెంబడి ఎవడో కొందరు అగ్రకుల నాయకులు వెనకెంబడి ఉండి కోర్టులలో కేసులు వేపించేసి దీన్ని బీసీలకి ఒక నోటి దగ్గరకు వచ్చినటువంటి ఒక ముద్దని లాక్కోవడం జరిగింది. నిజంగా కూడా ఈ రోజు ఒకవేళ కోర్టుకే పోకుండా ఉండుంటే ఈ పార్టీకి ఎలక్షన్లు జరిగేది, అన్ని విధాలుగా విజయవంతంగా ముందుకు పోయేటోళ్ళం. 42% రిజర్వేషన్ ఒక మెట్టు ఎక్కేటోళ్ళం. దాని తర్వాత మిగతా డిమాండ్ల గురించి కొట్లాడేటోళ్ళం. కానీ చేసే వాళ్ళు చేస్తున్నా కూడా వెనకెంబడి నడిపించే వాళ్ళు నడిపిస్తున్నారు. మేము బీసీలందరిలో అంతకుముందు ఉన్న దానికంటే కూడా చైతన్యం వచ్చింది. బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రతి ఒక్కరికి అర్థమైంది. అంతకుముందు తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో ఇప్పుడు బీసీ ఉద్యమం కూడా ఊపందుకుంది. ఇప్పుడు ఏ అగ్రకుల నాయకులు ఎవరిని ఉసగొల్పి కోర్టులకు పంపించినా ఇంకెక్కడ పంపించినా కూడా మేము ప్రధానంగా డిమాండ్ చేసేది కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే. 42% రిజర్వేషన్ ఆగిపోవడానికి ప్రధాన పాత్ర ఎవరు ఉందనుకోవచ్చు? 42% రిజర్వేషన్ ఆగిపోవడానికి ప్రధాన పాత్ర ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తుంది అయితే ఈ మాధవరెడ్డి లాంటి వాడు కోర్టులో కేసు వేసిండు. దాని వెనకెంబడి ఏ పార్టీ వాడు ఉన్నాడు, ఏ నాయకులు ఉన్నాడు, ఏందని ఎవరో బరాబర్ తెలుసుకుంటాము. మేము అంత ఈజీగా తెలుసుకోలేకుండా ఏం లేము. ఆ వాళ్ళని కూడా గల్లా బట్టి రోడ్ల మీద ఈడ్చుకొస్తాము. ఎవడైతే బీసీల రిజర్వేషన్ వ్యతిరేకిస్తాడో ఎవరిని కూడా రోడ్ల మీద తిరగనీయము. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు మేము ఏం అడ్డుకోలేదు. ఎవరి వాటా ఏముందో వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాల్సిందే. ఎస్సీ ఎస్టీ సోదరులకు ఏ విధంగా రిజర్వేషన్ ఇస్తున్నారు, ఈడబ్ల్యూఎస్ కి ఏ విధంగా ఇస్తున్నారు, బీసీలకు కూడా రావాల్సిన వాటి రావాల్సిందే. ఇప్పుడు బీజేపీ వాళ్ళు కొన్ని సందర్భాలు అంటారు వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మాత్రం ఎటువంటి అబ్జెక్షన్ చేయలే. కానీ ఇందులో ముస్లింలు ఉన్నారు అని చెప్పేసి ఒక కుంటి సాకును పెట్టారు. మేము ఒకటే అడుగుతున్నాము, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో 2.8% ముస్లింలు లేరా? మరి ఆ ముస్లింలకు అక్కడ రిజర్వేషన్ అందుతున్నప్పుడు ఇక్కడ ఒకవేళ ఉన్నదేమో. మరి మీరు ఇచ్చేటప్పుడు అందులో ముస్లింలు అంటే బీసీ నాయకులకు సమ్మతమేనా? ఒక 42% రిజర్వేషన్ 10% ముస్లింలకు వెళ్తుందంటే మీకు సమ్మతమేనా? మేము ముస్లింలకు ఇవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి మేము అనటలేము. ఇందులో ఒకవేళ బీసీ కులాలు కూడా దూదే కులాలు ఇంకోళ్ళు చాలా మంది ముస్లింలు బీసీలో ఉన్నారు. అది అప్పటి నుంచి వస్తుంది రిజర్వేషన్. బీజేపీ ఇతర పాలిత రాష్ట్రాల్లో కూడా ముస్లిం రిజర్వేషన్ అందుతుంది. మరి పక్క రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉంది, అక్కడ కూడా మన ముస్లిం రిజర్వేషన్ అందుతుంది. మేము ముస్లింలను వ్యతిరేకిస్తలేము, దాన్ని సమర్థిస్తలేము. కానీ బీసీలకు మాత్రం రిజర్వేషన్ రావాలంటున్నాం. ఒకవేళ ఇందులో తప్పిదాలు ఉంటే మీరు సవరించండి, మీరు సవరించేసి దీని తగ్గట్టుగా తీసుకురండి. బీసీల పైన చిత్తశుద్ధి ఉంది కదా, దీన్ని సవరించండి. ఇంకేమైనా ఉంటే రిజర్వేషన్ పెంచండి.
అంతే తప్ప కుంటి సాకులు చెప్పి రిజర్వేషన్ అడ్డుకోవాలని చూస్తే మాత్రం మేము వదిలిపెట్టాము. ఖచ్చితంగా బీసీలు అందరూ కూడా చైతన్యమై రోడ్లపైకి వచ్చారు. ఎవరికి ఎప్పుడు ఎట్లా బుద్ధి చెప్పాలో ఖచ్చితంగా బుద్ధి చెప్తారు. ఒకవేళ 42% రిజర్వేషన్ కనుక అమలు కాకపోతే వచ్చే కార్యాచరణ ఏంటి? బీసీ జేఏసీ ఆల్రెడీ కార్యాచరణ ప్రకటించింది. అప్పుడు రాష్ట్ర బంద్కు పిలిపించడం జరిగింది. ఈ రోజు ధర్మ పోరాట దీక్ష, మొన్న కూడా జ్యోతిరావు పూలే ముందు కూడా నిరసన వ్యక్తం చేయడం జరిగింది. అలాగే జేఏసీ పిలుపు మేరకు ఇంకా ఒకవేళ అమలు చేయకపోతే మాత్రం భవిష్యత్ కార్యాచరణ ఖచ్చితంగా ఉధృతంగా ఉంటది. ఎక్కడ కూడా ఏ బీసీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యమాల్లో పాల్గొనకపోతే ఏ పార్టీని కూడా తిరగనీయము. ప్రతి ఒక్కరిని బీసీ ఎమ్మెల్యేలు ఇంకెవరైతే దీనికి అడ్డుకుంటున్నారో మంత్రులు గింత్రులు ప్రతి ఒక్క నాయకుల ఇల్లు ముట్టడిస్తాం. ఎవరిని కూడా ఈ సబ్జెక్టు తప్ప ఏ విషయం మాట్లాడే కూడా చేస్తాం. బీసీలు అందరూ కూడా ఇక్కడ ధర్నా కూడా చేయడం చూస్తూనే ఉన్నాం. తర్వాత అసలు బీసీలకు ఎందుకు 42% రిజర్వేషన్ ఇవ్వట్లేదు అనే దానిపై కూడా ఇక్కడ బీసీలు అందరూ కూడా ధర్నా అయితే చేస్తున్నాం. మన దగ్గర ఇప్పుడు శ్రీశైలం యాదవ్ ఉన్నారు, మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే, నా పేరు నక్కా శ్రీశైలం యాదవ్, ఓయూ బీసీ జేఏసీ నాయకులు. ఎందుకన్నా ఇక్కడ బీసీలు అందరూ కూడా ఇంతకు ముందు కూడా 42% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. అలాగే హైకోర్టులో కూడా పిటిషన్ ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ క్యాన్సిల్ కావడం జరిగింది. తర్వాత స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో కూడా 42% రిజర్వేషన్ అయితే అప్లై చేయడం కూడా చూసినాం. అప్లై చేసినా కూడా మళ్ళీ దాన్ని తిరస్కరించి మళ్ళీ ఇప్పుడు 42% రిజర్వేషన్ లేదు, మామూలుగా ఎలక్షన్స్ పెట్టుకోని చెప్పి కూడా అనడం కూడా చూస్తున్నాం. దీనిపై ఎట్లా చూసుకోవచ్చు అన్న? మామూలు ఎలక్షన్ పెట్టే ప్రసక్తే లేదు. 42% రిజర్వేషన్లు అమలు అయినాకనే స్థానిక సంస్థల్లో ఎలక్షన్లకు పోతారు. లేని పక్షంలో ప్రభుత్వం మొండి వైఖరి ఏమైనా చేస్తే మాత్రం బీసీలకు ద్రోహిగా కాంగ్రెస్ పార్టీ నిలిచిపోద్ది. ఆ ప్రయత్నం చేయొద్దని మేము రేవంత్ రెడ్డి గారు విజ్ఞప్తి చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి ఇదంతా చేస్తున్నది. వాళ్ళే 42% రిజర్వేషన్ ఇస్తున్నారని చెప్తున్నారు, వాళ్ళే కేసు వేపిస్తున్నారు, వాళ్ళే అగ్రకుల నాయకులే అగ్రకులస్తులే మళ్ళీ అదే కేసును వాదించడం కూడా చూస్తూనే ఉన్నాం. ఎట్లా చూసుకోవచ్చు మరి? కాంగ్రెస్ పార్టీకి ఆ ఆలోచన లేదు. 100కు 100%. సరే, కొంతమంది ఏదో కోవటగాళ్ళు ఉంటారు, వాళ్ళు పోయి కోర్టులో వేస్తారు. కాదు, కాలయాపన 3-4 నెలలు చేయొచ్చు. చట్టం బాజాప్తు చట్టం చేపిస్తాం, పార్లమెంట్ లో బిల్లు పెట్టిస్తాం, 9th షెడ్యూల్ చేర్పిస్తాం, చట్టబద్ధత కల్పిస్తాం. అప్పుడు ఏం చేస్తారు? ఈడబ్ల్యూడీస్ రిజర్వేషన్లు వారం రోజుల్లో వచ్చినాయి, ఏం చేయగలిగారు? పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి కదా డిసెంబర్ 2 నుంచి. డిసెంబర్ 2 తర్వాత మాకు పార్లమెంట్ లో పెట్టిస్తాం, చట్టబద్ధత వస్తుంది, 9th షెడ్యూల్ చేస్తారు. ఆటోమేటిక్ గా మేము 42% రిజర్వేషన్ వెళ్ళిపోతుంది. కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తాం. అంటే బీసీలని కాంగ్రెస్ పార్టీ ఒక విధంగా వాడుకుంటుంది అని చెప్పి కూడా అంటున్నారు. ఎందుకంటే రీసెంట్ గా జూబ్లీస్ ఎన్నికలు చూసినట్లయితే మన నవీన్ యాదవ్ అనే ఒక బీసీ సామాజిక వర్గాన్ని తీసుకొచ్చి కూడా బీసీల తరపున కూడా నిలబెట్టడం కూడా చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే బీసీలను ఈ విధంగా వాడుకోవచ్చు, ఇట్లా రిజర్వేషన్ ఇచ్చినట్టు ఇచ్చి బీసీలలో ఇట్లా పెట్టినట్టయితే బీసీలు అందరూ కూడా మనకెళ్ళి వస్తారని చెప్పి ఒక చిన్న ఆలోచనతో చేశారని చెప్పి కూడా వేరే నాయకులు అందరూ కూడా అనుకుంటున్నారు. ఎట్లా చూసుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీకి నవీన్ యాదవ్ ఇవ్వడానికి బలమైన ఎజెండే అది. ఎందుకంటే మేము 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలు ఇచ్చాం. ఎమ్మెల్యే క్యాండిడేట్ ఉండు, నవీన్ యాదవ్ ఒక బీసీ బిడ్డకి ఇవ్వాలి, యాదవ్ సామాజిక వర్గానికి ఇవ్వాలి. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది కాబట్టి చట్టసభలలో బిల్లు ఆమోదం చేసి గవర్నర్ గా పంపింది. గవర్నర్ పెండింగ్ లో పెట్టిండు. వాడుకునేది బీసీలకే పెద్దపీట వేసారు. బీసీలే ఈ రోజు అతిపెద్ద కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఎవరు? ఒక బీసీ బిడ్డ, గౌడ సామాజిక వర్గం. ఇక వాడుకునే పదవులే మాయి, వాళ్ళు వాడుకునేది. మనం రేవంత్ రెడ్డి అనే ఒక సీఎం పెట్టిస్తున్నాం, నడిపిస్తున్నాం అంతే. మా పార్టీ అధ్యక్షుడే బీసీ కదా. బీజేపీ పార్టీకి ఏమన్నా బీసీని? బీజేపీ పార్టీకి ఏమన్నా బీసీని? ఈటల రాజేందర్ ఉండే ఎందుకే చేయలేదు? అడిగింది కదా. ఎవరు కపటం మోసం చేస్తుంది? ఎవరు? బీజేపీ పార్టీ మోసం చేసేది. ఈటల రాజేందర్ పోటీ పడ్డాడు కదా బీజేపీకి. ఎందుకు ఇవ్వలేదు ఈటల రాజేందర్ కు? బీసీ అరే ఆ పార్టీ ఎమ్మెల్యేలు గెలిచి దిక్కులేదు. వాడు సీఎం ఏడైతారు. వాళ్ళ పార్టీ ఉందా? తెలంగాణ ఓట్లు పడతాయా? ఏదో మొన్న 2-3 సీట్లు గెలిచారు. అంతమందికి ఒక్కడు ఏకలింగం, ఇప్పుడు 4 కలిసి వచ్చారు. మళ్ళీ గెలిచే ప్రసక్తి ఉందా బీజేపీకి? 8 ఎంపీ స్థానాలను కూడా గెలిచింది బీజేపీ. ఏది బీజేపీ? ఏదో అడ్డుమారు కూడా దెబ్బల నడిచిపోయింది. ఏదో మోడీ అవా అదో బాంబులు గిమ్ములు వెలిపించి ఏదో నడిపించారు, గెలిచిరు. కాకపోతే నీకు స్థానిక సంస్థల్లో ఒక్క ఎమ్మెల్యే గెలుస్తాడా? చట్ట ఉన్నదా? ఆ పార్టీకి ఏమైనా ఉందా? సీఎం కానోడు ఎన్నైనా మాట్లాడుతారు, అయినోడు మాట్లాడాలి. నువ్వు పెట్టు ఫస్ట్. రాష్ట్ర అధ్యక్షుని పదవి ఇవ్వు, జిల్లా అధ్యక్షుడు అంతా బీసీలకు ఇవ్వు. నువ్వు పార్టీ పదవులు ఇవ్వరా ఫస్ట్? పార్టీ పదవులు ఇస్తే తర్వాత నువ్వు తర్వాత సీఎం ఇస్తావా, మన డిప్యూటీ సీఎం ఇస్తావా? రానున్న తరుణంలో డిప్యూటీ ముఖ్యమంత్రి అవుతుండు తెలంగాణ రాష్ట్రానికి, బీసీ అవుతుండు. నెక్స్ట్ 28 అయ్యేదే బీసీ సీఎం. కాంగ్రెస్ పార్టీ నుంచి 28లో బీసీ సీఎం
బీసీ సీఎం అవుతుండు, ఎవరైనా బీసీ సీఎం అవుతుండు. అన్ని మన ఓట్లు మనమే వేసుకుంటాం కదా, బీసీ సీఎం 100% అయినట్టే కదా. ఇవన్నీ పబ్బాలు గడవగా బీసీలకే ఓట్లు వేస్తారు. ఎవరు బీసీలకు సీట్ ఇస్తే వాళ్ళే ఓట్లు వేస్తాం. మా బీసీల ఓట్లు బీసీలో వేసుకుంటాం. నవీన్ యాదవ్ పరిస్థితి అదే కదా, ముస్లింలు బీసీలు వేసి గెలిచారు, 100% గెలుస్తున్నారు నవీన్ అన్న. అదే చూసుకున్నట్లయితే ఇప్పుడు స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ ఎలక్షన్స్ లో 42% రిజర్వేషన్ అప్లై చేయకుండా, అమలు చేయకుండా మళ్ళీ అదే యథావిధిగా మళ్ళీ స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెడితే మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు బీసీలందరూ? అటువంటి చర్య తీసుకోదు కాంగ్రెస్ పార్టీ, ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే 42% రిజర్వేషన్లు ఇచ్చినాం కాబట్టి దానికి మనం కట్టుబడి ఉండాలి. బాజాప్తా చట్టబద్ధత చేయించే ఎలక్షన్లకు పోవాలి. లేని పక్షంలో అప్పుడు కాంగ్రెస్ మెడల్ గిట్ట ఉంచుతాం. బీసీ సమాజం అందరు బీసీలలో ఉన్న రాజకీయ నాయకులు అందరికి వచ్చిందండి చైతన్యం, మాకొక్కరికే కాదు, వాళ్ళకే మోసంది. అరే మేమే ముఖ్యమంత్రి కావాలిగా, ఇంకే రోజుల కాడ ఈ చీరలు కట్టుకుని ఉండాలని మా మంత్రుల కాడ ఉంది లోపల, మా ఎమ్మెల్యేలు అనుకుంటారు లోపల. ఆ పరిస్థితి దారుణం ఉంది. ఇంకా ఏంది మా ఓట్లు వేసేది మా ఊళ్ళు, పన్నులు కట్టేది మేము. అరే వాడు పండించుడేంది, వీడు పండించుడేంది, ఏంది ఆడుకునే భాష. ఎవడు పన్ను కడుతుండు, ఎవడు పండిస్తుండు, ఎవరు నాశనం అవుతారు, ఎవరు నష్టపోతారు. ఎప్పుడు వీటన్నిటికీ తెరదించేది ఎప్పుడు బీసీలు అందరూ కలిసి, ఎప్పుడు బీసీ సీఎం అవుతారని చెప్పి వీటన్నిటికి కూడా తెరదించేది ఎప్పుడు? రేపు జరగబోయే పార్లమెంట్ శీతాకాల సమావేశంలో బిల్లు పెట్టి ఆమోదం తెలుపుతారేమో ఒక లెక్క ఉంటది. లేని పక్షంలో 2028 ఎలక్షన్ లో బీసీ పార్టీ వస్తుంది. బీసీల ఓట్లు వేసుకునైనా రాజకీయంగా చక్రం తిప్పేది బీసీలమే. 2028 డెడ్ లైన్. ఆ లోపు బీసీల ద్రోహులుగా ఉంటారా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు, బీసీల మిత్రపక్షంగా ఉంటారా, బీసీల మద్దతుతో ఉంటారా, మీరు బీసీలకు ఆరాధ దైవంగా ఉంటారా, ఒక దయ్యంలా ఉంటారా, మీరు బీజేపీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ పాజిటివ్ వేలో ఉంది, బీజేపీ కపట మోసం చేస్తుంది. మోసం చేయొద్దు. చట్టసభలో మీరు అఖిల పక్షాన్ని తీసుకొని వెళ్ళండి, బిల్లు ఆమోదింపజేయండి, పార్లమెంట్ లో పెట్టే విధంగా చర్యలు తీసుకోండి. బీసీలకు మీరు ఆరాధ్య దైవంగా నిలబడండి. మేము కోరేది బీసీ సమాజం తరపున మేము ఒకటే, మేము ఎంతో మాకు ఎంత ఇవ్వండి. ఎవరు భిక్ష పెట్టిన అవసరం లేదు, ఎవరు దానం చేయాల్సిన అవసరం లేదు. మేము ఎంతున్నో మాకంతా రాజకీయంగా, ఉద్యోగంగా, స్థానిక సంస్థలు కానీ చట్టబద్ధత కల్పించి ఇవ్వండి. ఉపధనుడు ఉపసన్యాలు మాకొద్దు. థ్యాంక్ యూ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.